హాయ్ అండి, చూసారు కదా. ఇప్పుడు మనం వైజాగ్ భోగాపురం దగ్గర ఉన్న రిసార్ట్స్కి వెళ్తున్నాం. సన్ రే రిసార్ట్స్ అండి. ఇది బెస్ట్ రిసార్ట్స్ ఇన్ వైజాగ్ అండి. ఇది విలేజ్ రిసార్ట్స్, బీచ్ అనుకుని ఉంటుంది. రిసార్ట్స్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్స్ అవి చాలా బాగుంటాయి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. చూసారు కదా, అదంతా ఎయిర్పోర్ట్ అండి. భోగాపురం దగ్గర ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది కదా. ఎయిర్పోర్ట్ పనులు కూడా స్పీడ్గానే అవుతున్నాయి. దగ్గర రన్వే వరకు వచ్చింది. రన్వే కూడా రెడీ చేస్తున్నారు. స్పీడ్గానే అవుతున్నాయి అక్కడ పనులు. చూసారు కదా, ఇదంతా రన్వే. ఇది ఎయిర్పోర్ట్. ఇది ఇదంతా ఎయిర్పోర్ట్. ఇదండి వాళ్ళు. ఇక్కడంతా రన్వే వస్తుంది లోపల. చూస్తే ఇంకా ఇప్పుడు చుట్టుపక్కలంతా కొంచెం విలేజ్ అండి. ఇది డెవలప్ అయిపోతుంది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ వచ్చింది కదా. అది కూడా బాగా స్పీడ్గానే డెవలప్ అవుతుంది. ఇదంతా ఎయిర్పోర్ట్. ఇదే ఇప్పుడు వెళ్తున్న రిసార్ట్స్ ఈ ఎయిర్పోర్ట్కి మనకు దగ్గరండి. ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా వైజాగ్ దగ్గర. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. చూసారు కదా, ఇదంతా ఎయిర్పోర్టే. చాలా పెద్ద ఎయిర్పోర్టు.
It's 3:30 p.m. It's time get into work. Right now in Thorapakkam it's 30 degrees and partly cloudy. Today it will be partly cloudy with a forecast high of 31 and a low of 23. On the 11th in Thorapakkam it will be partly cloudy with a high of 31 and a low of 22. చూసారు కదా, ఇదేనండి సన్ రే. ఇది చూస్తే లోపలంతా కూడా ఫుల్ ట్రీస్ తోటి ఉంటుంది. ఇక్కడ దగ్గర దగ్గర 28,000 ట్రీస్ ఉన్నాయి. అలాగే ఇది బిల్ట్ ఏమని 340 ఎకర్స్లో కట్టారండి. చూస్తే చాలా బాగుంటుంది. అసలు పొల్యూషన్ అనేది లేకుండా ఉంటుంది, కంప్లీట్లీ పొల్యూషన్ ఫ్రీ అండి. చూసారు కదా, చుట్టూ ట్రీస్, అలాగే ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది. లోపల చాలా బాగుంటాయి, అన్ని కలర్స్తో గార్డెన్, ఫ్లవర్స్ గార్డెన్. అలాగే స్విమ్మింగ్ పూల్ ఉందండి. అలాగే విల్లాస్ ఉన్నాయి. మనం ఉండడానికి వీక్లీ వెళ్ళి ఉండడానికి ఉంది, లేదా పర్మనెంట్గా ఉండాలంటే అక్కడ తీసుకోవచ్చు. అన్ని విధాలా బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా లోపల. మనం నడిచి వెళ్ళలేము. ఇదంతా చూడాలంటే బగీ అని అంటారు కదా, దాన్ని కాల్ చేస్తే 2 minutesలో వచ్చేది మనల్ని పిక్ చేసుకుంటుంది. చేసుకొని మొత్తం తిప్పుతుంది, మనం అంతా చూడొచ్చు. ఇక్కడ విల్లాస్ ఉన్నాయి. అలాగే మనకి ఇవి ఉంటాయి, సింగిల్ రూమ్స్ ఉంటాయి. ఇక్కడ ఫారినర్స్ వాళ్ళు కూడా వచ్చి స్టే చేస్తుంటారండి. అంత బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ చూడాలంటే మనకి చక్కగా ఒక పల్లెటూరు, చక్కగా చుట్టూ మొక్కలు ఎలా ఉంటాయో అలా గ్రీనరీ, అది చక్కగా మంచి ఫ్లవర్స్ అవి బాగుంటాయి. అలాగే ఫిష్ పాండ్ కూడా ఉందండి. అన్ని రకాల ఫిష్, అన్ని కలర్స్ ఫిష్లు, అన్ని టైప్ ఆఫ్ ఫిష్లు ఇక్కడ ఉంటాయి. ఇది సన్ రే రిసార్ట్స్ అండి. సన్ రే విలేజ్ బీచ్ రిసార్ట్స్ అంటారు దీన్ని. అక్కడ రూమ్స్ కూడా ఉంటాయండి. ఉండాలనుకుంటే 2 days అలాగ మనం స్టే చేసి మొత్తం చూడొచ్చు. ఆ విధంగా కూడా రూమ్స్ అవి ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్ని చూస్తూ రూమ్స్ కూడా ఉంటాయి. అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చండి. అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. అదే ఫుట్బాల్, బాస్కెట్బాల్, అలాగే క్రికెట్ అవన్నీ కూడా మనం కావాలంటే స్పెండ్ చేయొచ్చు కిడ్స్కి. చెప్పాను కదా, మంచి గ్రీనరీ, చుట్టూ కూడా గ్రీనరీతో ఉంటుంది.
కార్లో వస్తే పర్వాలేదు, మనం ఇలా కార్లోనే తిరిగేయచ్చు మొత్తం. లేదంటే బగ్గీకి కాల్ చేసి వారు పిలిస్తే 2 minutesలో అది వచ్చి పిక్ చేసుకుంటుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ ఉంటాయి మనకి ఫ్లవర్ గార్డెన్స్ అవిను. చాలా బాగుంటుంది. అదిగో అదేనండి బగ్గీ. అందరూ గ్యాదర్ అవ్వడానికి మంచి ప్లేస్ అండి ఇక్కడ. అలాగే ఇక్కడ డిన్నర్ అది అన్నీ లంచ్ అది డిన్నర్ అవి ఫుడ్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్లు అవి చేసుకోవడానికి అయితే బాగుంటుంది ప్లేస్. ప్రీ వెడ్డింగ్ అని, పోస్ట్ వెడ్డింగ్ అని ఇక్కడ వచ్చి ఫోటోలు అవి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంతకన్నా తీయడానికి అవ్వలేదండి, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ తోటి వచ్చాము. దాంతో కొంచెం వీడియో క్లియర్గా తీయడానికి అవ్వలేదు. ఇంకొకసారి ఫుల్ వీడియో తీసి పెడతాను. చూసారు కదా, మంచి ట్రీస్ ఎక్కడ చూసినా మనకు కోకోనట్ ట్రీస్ అవి కూడా ఉంటాయి. దగ్గర దగ్గర 28,000 వరకు ఉంటాయి అంటున్నారు మరి ట్రీస్ అవిను. చూసారు కదా, ఫుల్ ట్రీస్. అలాగే మంచి మంచి గార్డెన్ కూడా ఉంటుంది. అదంతా గార్డెన్ అండి, లోపల ఫ్లవర్ గార్డెన్స్ అవిను. మంచి మంచి కలర్ఫుల్గా ఉంటుంది గార్డెను. మంచి గ్రీనరీ అండి, పొల్యూషన్ ఉండదు, మనకి ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ అయితే. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, ఆఫ్టర్నూన్ కన్నా మంచి కూల్గా ఉంటుంది.
చూసారు కదా వాల్ వచ్చేసింది. అది ఎయిర్పోర్ట్ వాల్ అనుకుంటా, మరి అనుకుంటున్నాను నేను. అంతేనండి, థ్యాంక్ యూ.